హలో నమస్తే అండి. పాకం మామిడి ముక్కలు రెడీ చేస్తున్నామండి. ఇలాగ తొక్క తీసేసి ఇలాగ స్లైస్లు కట్ చేసుకున్న మ్యాంగో ముక్కల్ని ఇలాగ ఇడ్లీ పాత్రలో వాటర్ పెట్టి ఇలాగ స్టీమ్ పెట్టుకోవాలండి. ఇలా బాగా కుక్ అయిన తర్వాత కుక్ అవుతుండగా ఇంకా పాకం రెడీ చేసుకొని బెల్లం పాకం అంటే బెల్లం పాకం, చక్కెర పాకం అంటే చక్కెర పాకం రెడీ చేసుకొని ఈ కుక్ అయిన వాటిని ఆ పాకంలో వేసి ఒక 10 మినిట్స్ డిప్ చేసి తీసి డ్రై చేస్తే సరిపోతుందండి. నెక్స్ట్ ప్రాసెస్ తర్వాత చూస్తాము. ఇలా ఒక సైడ్ మామిడి ముక్కలు స్టీమ్ పెట్టామండి. బెల్లం ఇలా దంచి పెట్టుకొని 2 కప్పుల వరకు వాటర్ పోసుకొని పాకం రెడీ చేసుకున్నాం. ఇప్పుడు పాకం రెడీ అయిపోవచ్చిందండి. మరి ఏ ముదురు పాకం పని లేదు, జస్ట్ ఇలాగ అయిపోతే చాలు. పెట్టి ఒక 10 మినిట్స్ బాయిల్ అయితే చాలు. ఇక్కడ ఆల్మోస్ట్ స్టీమ్ అయిపోవచ్చాయి మ్యాంగోస్. 10 మినిట్స్ అయింది పెట్టింది అంతండి. 10 మినిట్స్లో ఆల్మోస్ట్ ఇలాగ అయిపోయాయి. స్టవ్ కట్టేసుకోవచ్చు. ఒక 2 మినిట్స్ ఇంకా కొద్దిగా కుక్ అయిన తర్వాత యాలకుల పొడి కూడా వేసుకోవచ్చండి, ఫ్లేవర్ బాగుంటుంది. నేను ఎలాచి పొడి ఆల్రెడీ వేసేస్తాను. ఎలాచి పౌడరు షూట్ చేయలేదు అంతే. ఎలాచి పౌడర్ అయితే ఫ్లేవర్ బాగుంటుంది అంతే అండి. ఇప్పుడు ఈ ముక్కలను తీసి ఇలా వేసుకొని కొద్దిసేపు పాకంలో బాయిల్ అవనిచ్చి అలాగే జస్ట్ 1 మినిట్ చాలు అన్నమాట. ఇదిగోండి, జస్ట్ బాగా తీసి ఆఖరుగా వీటి మీద జస్ట్ అలా షుగర్ అలా స్ప్రింకిల్ చేసి, ఎక్కువ మనం మరీ చక్కెర పాకంతో చేయలేదు కాబట్టి లైట్గా షుగర్ వేసుకుంటే కొద్దిగా ఏం ప్రాబ్లం లేదు కాబట్టి అలా క్రిస్పీగా ఉండడానికి అలాగా షుగర్ స్ప్రింకిల్ చేసి ఎండలో పెట్టేయడమే. మన క్రిస్పీగా క్రంచీగా పాకం మామిడి ముక్కలు రెడీ. అలా డ్రైడ్ మ్యాంగోస్, స్వీట్ అండ్ డ్రైడ్ మ్యాంగోస్ రెడీ. థ్యాంక్ యూ.